రాష్ట్రంలో రైతు పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే ఒక్కసారి గ్రాస్ రూట్లోకి ఒకసారి వచ్చి గ్రౌండ్ మీదకి ఒకసారి వచ్చి తిరిగితే అర్థమవుతుంది. నిజంగా ఈ మోంతా అనే ఈ తుఫాను దాదాపుగా 25 జిల్లాలపై ఈ తుఫాను ప్రభావం పడింది. గోదావరి నుంచి గోదావరి పై నుంచి శ్రీకాకుళం దాకా దాని ఇంపాక్ట్, ఇటువైపున చూస్తే కర్నూలు దాకా కూడా ఈ మోంతా తుఫాన్ ఇంపాక్ట్ కనిపించింది. దాదాపుగా ఈ 25 జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 15 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. అత్యధికంగా ఈ 15 లక్షల ఎకరాలలో దాదాపుగా 11 లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది. వరి పంటకి తీవ్రమైన గాలులు, ఆ గాలులతో పాటు వచ్చిన వర్షాలు, పత్తి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే దాదాపుగా మరో 4 లక్షల ఎకరాలు అటు ఇటుగా, ఒక వరి దాదాపుగా 11 లక్షల ఎకరాలు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 15 లక్షల ఎకరాలు రైతులు నష్టపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు రైతులు కనిపిస్తూ ఉన్నారు. ఈ 18 నెలలుగా కనీసం ఏ రైతుకైనా ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ అన్నా ఇచ్చారా అని అడుగుతా ఉన్నా. ఇన్సూరెన్స్ డబ్బన్నా కనీసం ఏ రైతైనా చూశాడా అని అడుగుతా ఉన్నా. పంట అమ్ముదాము అని చెప్పి చూస్తే ఇన్ని నష్టాలకు ఊర్చి రైతు కష్టపడి పంట పండిస్తే పంట అమ్మాలని చూస్తే ఆ పంట గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ఎంఎస్పి చూస్తే 1750, రైతు చేతికి వస్తుంది ఎంత అంటే కేవలం 1350 రూపాయలు. ప్రతి అడుగులోనూ కూడా రైతు నష్టపోతా ఉన్న. చదివినవాడు సచివాలయాలతో అనుసంధానమై వాలంటీర్లు చేయబట్టుకొని నడిపిస్తూ ప్రతి రైతును కూడా తన పొలంలో తాను వేసిన పొలంలో తన రైతన్నను నిలబెట్టి ఫోటోలు తీసి జియో ట్యాగ్ చేసి ఈ క్రాప్ బుకింగ్ నమోదయ్యేది కూడా. వెంటనే ఆ ఈ క్రాప్ నమోదయ్యింది కాబట్టి రైతుకు వెంటనే ప్రభుత్వం తోడుగా నిలబడేది. ఆ ఆర్బీకే పరిధిలో ఏ రైతుకన్నా కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉన్నప్పుడు ఆ ఆర్బీకేలోనే పంటలు ఈ రేట్లకు కొనుగోలు చేస్తాము, ఈ రేటు కన్నా తక్కువ పడిపోతే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవుతుంది, వెంటనే రైతుకు తోడుగా నిలబడుతుంది అని ఒక భరోసా ఇస్తూ ఒక మార్కెట్ ఒక మినిమం రేట్లు, గిట్టుబాటు రేట్లు, ఎంఎస్పీ మినిమం రేట్లు, ఆర్బీకే రేట్లు పెట్టి పంట రేటు తగ్గినా కూడా వెంటనే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి తోడుగా రైతుకు ఉండేది. ఇవన్నీ గతంలో దాదాపుగా 7,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 7,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతులకు ఏ పంటకైనా కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉంటే వెంటనే పంటలు కొనుగోలు చేసే దానికోసం ఆ 5 సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి కేటాయించి ఏకంగా 5 సంవత్సరాలలో 7,800 కోట్లు ఖర్చు చేసి రైతుకు ప్రతి పంటకు భరోసాగా కొనుగోలు చేసే కార్యక్రమం జరిగింది. ఈ ప్రొసీడింగ్స్లో కృష్ణా కలెక్టర్ ఏమంటాడు తెలుసా? 30వ తారీఖు తను ఈ ప్రొసీడింగ్స్ ఇస్తూ తను ఏమంటాడు, ఎన్యూమరేషన్ ఆఫ్ క్రాప్ డ్యామేజ్ అండ్ సోషల్ ఆడిట్, ఎన్యూమరేషన్ అయిపోవాలా, సోషల్ ఆడిట్ అయిపోవాలా, టు బీ కంప్లీటెడ్ బై 31st, అంటే ఒకరోజు. 30వ తేదీ ప్రొసీడింగ్స్ ఇస్తాడు, 31వ తారీఖు కల్లా సోషల్ ఆడిట్ అయిపోవాలా, ఎన్యూమరేషన్ అయిపోవాలంటాడు ఒక రోజులో. Enumeration of crop damage and social audit should be completed by 31/10/2025 and any grievances shall be redressed immediately. ఒక రోజు టైము. ఆశ్చర్యం కలిగించే విషయం ఏం తెలుసా? ఇక్కడ ఇంకొక పారాగ్రాఫ్ రాస్తారు. ఇంకొక పారాగ్రాఫ్ ఏమని రాస్తారు తెలుసా? డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ ఆఫీసర్ మచిలీపట్నం ఆర్ బిఫోర్ 31/10/2025 వితౌట్ ఫెయిల్ చేయాలా. The concerned Mandal Agriculture Officer sending lists after the above deadline will invite action. అంటే ఆ తర్వాత ఎవరైనా అప్లికేషన్ పెట్టేదానికి కూడా 31వ తారీఖు అయిపోవాలా, 31వ తారీఖు తర్వాత అప్లికేషన్ కూడా పెట్టేదానికి కూడా ద 5 సబ్సిడీ వచ్చేట్టుగా చేయాలా, వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చేట్టుగా చేయాలా,
ఈ రెండు రావడమే, రెండు ఇవ్వడమే కాకుండా, వచ్చేట్టుగా చేయడము ఇవ్వడమే కాకుండా వారి పంటలు కూడా కొనుగోలు చేసే కార్యక్రమం జరగాల. విపత్కర పరిస్థితుల్లో ప్రతి రైతుకు అదొక శ్రీరామ రక్షగా నిలబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇన్సూరెన్స్ డబ్బు రైతుకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చెయ్యాలి అని చెప్పి రైతుల తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం, గట్టిగా అడుగుతా ఉన్నాం. రైతు రాష్ట్రానికి వెన్నెముక అని చెప్పి గుర్తించమని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు స్పందించే తీరుగా సరిగ్గా లేకపోతే రైతుల తరపున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోరాటం చేయడానికి సన్నద్ధంగా రెడీగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా గట్టిగా చంద్రబాబు నాయుడుకు వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా